హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, 2 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 2 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి జాబ్ బోర్డ్స్ నుంచి కాకుండా డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో ఒక పొజిషన్ తెలుగు లాంగ్వేజ్ రిలేటెడ్ జాబ్ అండి. తెలుగులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎటువంటి ఫీజ్ అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ 2 పొజిషన్స్‌లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి షేర్చాట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఇంటర్న్ తెలుగు యూజర్ సపోర్ట్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ స్టార్టింగ్‌లోనే చెప్తున్నానండి. ఈ పొజిషన్ రిమోట్ అండ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ కాబట్టి హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ ఫిల్ అయినా లేదా ఈ పొజిషన్‌కి సంబంధించి ఎవరైనా సెలెక్ట్ అయినా ఈ రిక్రూట్‌మెంట్ యొక్క డీటెయిల్స్ పేజ్‌ను ఈ కంపెనీ రిమూవ్ చేస్తుంది. సో అప్పుడు నేను ఇచ్చిన లింక్ వర్క్ చేయదు. ఇదొక్కటి గమనించండి. అండ్ పొజిషన్ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ 2 కేటగరీస్ వారు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఈ పొజిషన్ యొక్క వర్కింగ్ స్టైల్ వచ్చేసి రిమోట్ మోడ్‌లో ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. అండ్ ఈ జాబ్ ఇంటర్న్‌షిప్ కేటగరీకి సంబంధించిందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3-6 మంత్స్ వరకు ఉంటుంది. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. బట్ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ తెలుగు లాంగ్వేజ్‌పై గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క ఆల్ ఆపరేషన్ ప్రాసెస్‌లకు సంబంధించి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ని హ్యాండిల్ చేయడము, కస్టమర్స్ యొక్క ఇష్యూస్‌కి సంబంధించి వయా ఫోన్, ఈమెయిల్, చాట్, సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా సపోర్ట్‌ని అందించడము, కస్టమర్స్ యొక్క అకౌంట్స్‌ని వెరిఫై చేయడము, డాక్యుమెంటేషన్, మెయింటైనింగ్ కస్టమర్స్ ఇంటరాక్షన్ రికార్డ్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అంటే మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తెలుగు ఆర్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్‌లో ఏదో ఒక లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. సో ఈ 2 లాంగ్వేజెస్ పై నాలెడ్జ్ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మెయిన్‌లీ తెలుగు లాంగ్వేజ్ పై అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ప్రీవియస్‌లీ కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ మెసేజెస్ హ్యాండ్లింగ్, ఫోన్‌లో కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడము వంటి వాటిపై మంచి నాలెడ్జ్ ఉండాలి. గూగుల్ షీట్స్ అండ్ ఎక్సెల్ వంటి వాటిపై కూడా నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ కంపెనీ నుంచి స్టైపెండ్ కూడా ఉంటుందండి. సో స్టార్టింగ్ 15,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. అండ్ ఫుల్ టైమ్‌గా కన్వర్ట్ అయిన క్యాండిడేట్స్‌కి 3.5 ఎల్‌పిఏ నుంచి 4.9 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ చేస్తారు. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ని క్లిక్ చేస్తే ఇలా ఈ పొజిషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్, జిప్ కోడ్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ ఆప్షన్స్‌ని ఫిల్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే టోటల్ ఎక్స్‌పీరియన్స్, రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అలాగే నోటీస్ పీరియడ్ ఆప్షన్స్‌లో 0 అని టైప్ చేసి కంపెనీ నేమ్ ఆప్షన్‌లో ఎన్ఏని టైప్ చేయండి సరిపోతుంది. సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్క్రీనింగ్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు సంబంధించిన ఆన్సర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్‌లీ ఈ ఆప్షన్‌లో కవర్ లెటర్ ఉంటే పేస్ట్ చేసుకోండి. లేకుంటే ఈ ఆప్షన్‌ను స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకొని ఇక్కడ టిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి.
రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే జేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి క్యాచ్ పాయింట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా రిమోట్ ప్రొఫైల్‌కి సంబంధించి బిజినెస్ డెవలప్‌మెంట్ రిప్రజెంటేటివ్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, డైరెక్ట్‌లీ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అంటే ఈ కంపెనీ యొక్క రివ్యూస్ అండ్ రేటింగ్ కూడా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. చాలా మంచి రేటింగ్ అయితే ఉందండి. 100% జెన్యూన్ కంపెనీ అండి. అండ్ వర్కింగ్ స్టైల్ రిమోట్ మోడ్‌లో ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కంపెనీ యొక్క బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. మెయిన్‌లీ కంపెనీ యొక్క లీడ్స్‌ని జనరేట్ చేయడము, బిజినెస్‌ని ఇంక్రీజ్ చేయడము, ఫోన్, ఈమెయిల్, చాట్, కాల్స్ వంటి వాటి ద్వారా కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడము, సేల్స్ టీమ్‌కి సపోర్ట్‌ని అందించడము, సేల్స్ ఫోర్స్ టూల్‌ను హ్యాండిల్ చేయడము, కస్టమర్స్‌కి తగిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే బీఏ, బీఎస్సీ డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించి గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఇంటర్నెట్, నెట్వర్కింగ్, మానిటరింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 5.2 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ చేస్తారు. సో, హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. బట్ వర్కింగ్ స్టైల్ మనకు రిమోట్ మోడ్‌లో ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.